ఓకే. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కనుచూపులో కరుణ, నవ్వులో సిరులు రలకించు మా తల్లి. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, ముత్యాల మురిపాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ పాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. భారత్ మాతాకి, తెలుగు తల్లికి, సుందరం శంకరంబాడి సుందరాచారికి, కలికిరి భక్త బృందకి జై శ్రీరామ్. మేము ఈ తెలుగు తల్లి గీతాన్ని చాలా ఏళ్ల తర్వాత పాడాము అన్నోళ్ళు చేస్తాను. చాలా ఏళ్ల తర్వాత. ఎక్కువ మంది అదేగా, స్కూల్లో ఎప్పుడో మా చిన్నప్పుడు పాడించారు. ఇప్పుడు స్కూల్ లేదు, గోలు లేదు, అంతా గోలే. శివశంకర్ నువ్వు అన్నీ పట్టుకెళ్ళి అక్కడ ఇస్తూ ఉండు, పట్టుకో, వెళ్ళిపో. నాన్న హరే కృష్ణ, అందరూ ఏకాదశి పేపరు భగవద్గీత స్టిక్కరు తీసుకుని వెళ్ళండి, ఊరికే వెళ్ళిపోకండి. ఈ నిర్లక్ష్యమే మన కొంప ముంచుతుంది. ఎవడో ఆపేవాడు లేడు, మనకి అతి స్వేచ్ఛ ఎక్కువ. తర్వాత స్వేచ్ఛ లేని దిశకి వెళ్ళిపోతాం. మనకి ఎన్ని పనులు, దిక్కుమాలిన పనులు. విందామని ఉండదో, కూర్చుందామని ఉండదో, చెప్పింది చేద్దామని ఉండదో. ఎలా తయారైపోయామంటే మనం ఇద్దరు అన్నదమ్ములు మహాబద్ధకస్తులు. ఈ బద్ధకస్తులు ఇల్లు అంటూ పోతే తమ్ముడు అన్నాడు, అన్నయ్య మంటల మీదకి వచ్చేస్తున్నారా అన్నాడు. ఈపి తిప్పించి పడుకో. ఈపి తిప్పించి పడుకుంటే మంటలు రావా? కాబట్టి మనం బద్ధకం వదలకపోతే బాడీ వదలాల్సి వస్తుంది. ఏం చెప్పాను? కాబట్టి ఆలోచించుకోండి. ఆయన ఎవరో మాట్లాడుతున్నారు టోపీ ఆయనతో. ఈసారి మాట్లాడితే మైక్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఎవరైనా మాట్లాడాల్సింది ఒకడే, అది వాళ్ళ నేనా అన్నది కాదు, ఎవరైనా సరే. నానా నాకే అభ్యంతరం లేదు, నాకు కూడా కాస్త గొంతుకు విషయాన్ని జరుగుతుంది. నానా మాట్లాడు, మైక్ ఇస్తాను. ఈసారి ఎవరు మాట్లాడితే వాళ్ళ దగ్గర మైక్ ఇచ్చేది. నానా సభకి ఎందుకు రావాలి? చెవులు వాడడానికి. వేదిక మీదకి ఎందుకు రావాలి? నోరు వాడడానికి. మీరు ఇక్కడ చేయాల్సింది అక్కడ, అక్కడ చేసింది ఇక్కడ చేస్తే ఎలా నాన్న? నేను మంచివాడే కదా, ఇంత అందంగా చెప్పాను కదా నాన్న. ఇద్దరు అన్నదమ్ములు విమానం కనిపెట్టారు అని చెప్తారు. ఎవరాళ్ళు? అది రైటో రాంగో? వాస్తవానికి అది రాంగు. విమానయాన శాస్త్రం
భరద్వాజముని, మన శాస్త్రాలు చాలా ఉన్నాయి. దాన్ని మొట్టమొదటి ఒక మహారాష్ట్ర వ్యక్తి కనిపెట్టారు. ఈ బ్రిటిష్ వాళ్ళ పాలన కదా, కాబట్టి అన్ని వాళ్ళు తస్కరించడాలు వాళ్ళకి తెలిసిన విద్య. సరే, ఈ రైట్ బ్రదర్స్ని వేదిక మీదకి పిలిచారు, మాట్లాడండి అని. వాళ్ళ అన్నయ్య వచ్చి, యాక్చువల్గా నాకు మాట్లాడడం అంత అభ్యాసం లేదు, మా తమ్ముడు మాట్లాడతాడు అని వెళ్ళిపోయాడు. మైక్ అక్కడ పెట్టి వాళ్ళ తమ్ముడు వచ్చి ఇలా అని, నేనేం చెప్పాలనుకున్నాను అదంతా మా అన్నయ్య చెప్పేశాడు అని అది వెళ్ళిపోయాడు. అసలు ఏమన్నా మాట్లాడేది ఎదురనా? చాలా తెలివైన వాళ్ళు కదా, మిత భాషలు తెలివైన వాళ్ళు. కానీ మనం అలా కాదు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఇంతవరకు దేశం నాశనం అయిపోవడానికి కారణం మాట్లాడకపోవడం. ఇందాక ఒక పిల్లోడు మెసేజ్ పెట్టాడు, ద్రాక్షారామం అని ఒక ప్లేస్ ఉంది తెలుసా? ఎవరన్నా వెళ్ళారా? అమ్మో, ఎక్కడ సీమ, రాయలసీమ నుంచి కోనసీమకి వెళ్ళారా? తల్లులారా, మీ పుణ్యమే పుణ్యం, మీ జీవనమే ధన్యం. ఆ ద్రాక్షారామం ఎందుకు అంటే అక్కడ అమ్మవారు శక్తిపీఠాల్లో ఒకటి, దక్షుడి కుమార్తె కదూ. ఈ ద్రాక్షారామంలో అక్కడ అన్నదానం కార్యక్రమానికి కూపన్లు ఇచ్చారు. పాపం వృద్ధులు ఉంటారు, 70 ఏళ్ళు 65 ఏళ్ళు, వాళ్ళు నిలబడలేకపోతున్నారు, అయినా సరే క్యూలోనే రావాలి అని చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని ఒక అర్చకుడు వాయిస్ మెసేజ్ పెట్టి, గురుగారు మీరు చెప్పినట్లు మన వాళ్ళే నాశనం చేస్తున్నారు అన్నాడు. నిజమే కదా. ఇప్పుడు ఎవరైతే మీ రాముడు, మీ కృష్ణుడు, మీ గ్రంథాలు అని మాట్లాడుతుంటాడు, మీ ఏంటిరా, మీ అంటే దాని అర్థం ఏంటి? మీ అంటే ఏంటి అర్థం? విడగొట్టమేనా? మీ అంటే విడగొట్టడమే కదా. వాడి పేరేంటి? దిలీప్. దిలీపుడు అనే మహారాజు ఎవరు? ఎక్కడున్నారు? రామాయణంలో ఉన్నారు. వాడి పేరేంటి? సందీపు. సాందీపు అని ముని ఎవరైనా కృష్ణుడి యొక్క గురువు గారు. మీ ఏంటి? నేను కొంచెం హార్ష్గా రిప్లై ఇస్తాను. ఏమని? మీ అని విడగొడుతున్నావేంటి? మీ ఇంటికి ఎవరైనా బ్రిటిష్ వాళ్ళు వచ్చారా? వాళ్ళకి పుట్టావా నువ్వు? కాదుగా, నువ్వు కూడా మాకే పుట్టావు. వాడేమనుకుంటున్నాడు? వాడేదో అనుకుంటున్నాడు, గమ్యం సినిమాలో అనుకున్నట్టు. ఇక్కడ పులి అనగానే ఆడేమంటాడు? ఎరా పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మ అడిగికి వెళ్ళిందే అంటాడు. అలాగే వీడు ఏదో మేము క్రైస్తవులం అంటాడు. నీ పేరు రాంబాబురా, నువ్వు క్రైస్తవుడు ఎలా అయ్యావు? నీ పేరు చివరి రెడ్డి ఉంది, నువ్వు క్రైస్తవుడు ఎలా అయ్యావు? నువ్వు సుబ్బారావు కొడుకువి, నువ్వు క్రైస్తవుడు ఎలా అయ్యావు? నీ పేరు కూడా మార్చలేని చవట నీకు గాడ్ ఎలా అయ్యాడురా? నీ కూరు కూడా పెట్టలేని చవట నీకు గాడ్ ఎలా అయ్యాడురా? మన దేవాలయాల దగ్గర పువ్వులు అమ్ముతూ, రేపు వినాయక చవితికి పత్రిలు అమ్ముతూ, లేకపోతే దేవుడికి సంబంధించిన సామాన్లు అమ్ముతూ ఇతర మతస్థులు బతుకుతున్నారంటే దాని అర్థం వాళ్ళ దేవుడు అన్ఫిట్ అని ఒప్పుకున్నట్టేగా, వాళ్ళ కూడి పెట్టట్లేదని ఒప్పుకున్నట్టే కదా. అందుకని మీరు దేవుడికి ఏం పువ్వులు పెట్టకపోయినా పర్వాలేదు, పండ్లు పెట్టకపోయినా పర్వాలేదు, అది హిందువుల దగ్గర ఉంటేనే కొనండి, పెట్టండి. ఎంతమంది అంగీకరిస్తారో వాళ్ళంతా ఒక్కసారి గట్టిగా ఓం 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 ఇలా కొనే ముందు అక్కడ అన్నపూర్ణ రెస్టారెంట్, ఒరే నడరా భయ్యా 2 భోజనాలు అని చెప్పేస్తారు. చెప్పేస్తే అది వచ్చేద్ది. వడ్డిచ్చేవాడు వాడే, వండేవాడు వాడే, నువ్వు ఫోన్పేలో డబ్బులు కొడితే వచ్చేది వాడే. కాబట్టి మనం హిందీలో ఏం చేయాలి? ఆహా, లవ్ యూ రద్దా. ఏం పేరు నీ పేరు? కృష్ణ సార్. ఒక్కసారి మా వాడికి హిందీలో ఏం చేయాలో చెప్పాడా? గట్టిగా గట్టిగా చప్పట్లో.
ఏం చేయాలి హిందీలో? అంటే ఏంటి? మరి ఇంటికి ఎంత నవ్వుతుందో. హిందీలో ఏం చేయాలి? లేదా తెలుగులో దేక? ఏది బెటర్? హిందీలోనే దేకుతాం. హిందీలో దేకితే తెలుగులో దేకకుండా పనిచేస్తాం. ₹1 కొట్టండి, పోతే రూపాయితో పోద్ది. ఎవడు వచ్చో ఎవడ ఉమ్మో తినే దరిద్రం ఉండదు కదా. కాబట్టి మన జెండాకి శాల్యూట్ చేయడానికి ఏడ్చేవాడు, మన గోమాతని మనం మమ్మీ అంటే అది ఎమ్మె అని తినేవాడు, మనం పూజలు చేసే దైవాన్ని సాతాన్ అనేవాడు, భూమిని గౌరవించనివాడు, మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళేవాడు, నీకు భయ్య అయితే నువ్వు నీదే తిన్నట్టు. అర్థమైందా లేదా? కాబట్టి ఈ పూట నుంచి, ఈ క్షణం నుంచి మీరు ఏది దేవుడికి పెట్టకపోయినా పర్వాలేదు, ఓ దండం పెట్టే. పువ్వులు లేకపోతే బాగుంటుందేమో, అది హిందువుల దగ్గర ఉంటేనే కొనాలి. లేదనుకో రేపు పొద్దునే అవుద్ది, అసలు పువ్వులు ఉండవు, నవ్వులు ఉండవు. వీడియోలతో సహా వస్తున్నాయి. పాకిస్తాన్లో ఒక ఊరిలో 7 హిందువులు ఉన్నారు, 7. అందులో ఒక అమ్మాయి, దళిత వర్గానికి చెందిన అమ్మాయి, ఓ 25 ఏళ్ళు లోపు ఉండొచ్చు. ఓ 10 మందో 15 మందో నాశనం చేసి వీడియో మళ్ళీ ఏదో న్యూస్ కాదు, వీడియో. అమ్మాయి ముక్కు కోస్తున్నారు. మొన్న బంగ్లాదేశ్లో ఒక హిందూ అమ్మాయిని పట్టుకుని బట్టలు విప్పింది ఒక ఆడపంది. బట్టలు ఇప్పింది. వాళ్ళు నాశనం చేశారు, యాసిడ్లు పోశారు, కాల్చేశారు. ఇంకా చావలేదని సుత్తితో పెట్టి కొట్టి చంపేశారు. కాబట్టి శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఎవరికి? చచ్చిపోయిన వాళ్ళకి కాదు, ఇంకా వాళ్ళ దగ్గరే కొంటూ తింటూ ఉంటారు కదా, వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఎవరికి? ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా బయ్యా అనుకుంటారే, వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళతో సమానం. అందుకని వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిద్దాం. లాస్ట్లో ఘటిద్దామా? మర్చిపోకండి. వాళ్ళకి శ్రద్ధాంజలి చేసిన తర్వాతే మనం వెళ్ళాలి. అలాగే మనం ఇక్కడ ఇవన్నీ చెప్పుకోకుండా ఓ అన్నమయ్య కీర్తన పాడుకుని, ఏవో శ్లోకాలు చెప్పుకుని, కృష్ణుడు లీలలు చెప్పుకుని వెళ్ళిపోవచ్చు. అసలు అవన్నీ చెప్పుకోవాలంటే మనం ఉండాలిగా. నేను మనం ఉండడం కోసం మాట్లాడుతున్నాను. ఇక్కడ భగవద్గీత మా ఇంట్లో ఉంది అన్నోళ్ళు చేయొద్దండి. అమ్మయ్య, ఓకే. ఒక నెల లోపులో, ఇవాళ ఎన్నో తారీఖు అండి? 6, 10వ నెల 6వ తారీఖు లోపల మా ఇంట్లో భగవద్గీత ఉంటుంది అని ఇప్పుడు చెయ్యి ఎత్తన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చెయ్యి ఎత్తగలరా? ఇందాక చెయ్యి చాలామంది ఎత్తలేదు. అంటే వాళ్ళు కొనుక్కోలేని దరిద్రులు. కాబట్టి నేను వాళ్ళందరికీ భగవద్గీత ఇస్తాను, కొనుక్కోలేని దరిద్రులు చేయెత్తండి. అలాంటి ఎత్తరు, అలాగని కొనరు. చదువు రాపోయినా పర్వాలే, మా దగ్గర డబ్బులు లేవని చెప్పండి, నేను కొనిస్తా. చదువు రాపోయినా మీ పిల్లలు చదువుతారు, మీరు చదివిస్తే. హరినాథ్ ఇస్తాడు, ఎవరికి కావాలో చెప్పండి భగవద్గీతలు. కొనుక్కోలేని వాళ్ళకి కొనిస్తాం. కొనుక్కోలేని పేదవాళ్ళకి మేం కొనిస్తాం. మన దగ్గర ధనం ఉంటుంది కానీ బుద్ధి ఉండదు. బుద్ధి లేనప్పుడు ఆ ధనం కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అమ్మ మాట్లాడకూడదు. 1927లో సేఠ్ చమన్లాల్ 2 బిల్డింగులు కట్టించాడు పాకిస్తాన్లో, లాహోర్ దగ్గర. ఇప్పటికీ ఉన్నాయి బిల్డింగ్స్. ఎవరో మాట్లాడుతున్నా ఆవిడ, ఇంత చెప్పినా కూడా. అది నన్ను వెళ్ళినాను, పంపించినా పర్లేదు, ఆపించినా పర్లేదు, ఇంకా మాటలు రాకూడదు.
ఈ సేట్ చమన్లాల్ వాళ్ళ దగ్గర పనిచేసే అతనితో చెప్పాడు, క్యా బాయ్ मेरा दो बेटा को मैं 2 బిల్డింగ్ बनाता है, 2 బిల్డింగ్స్ కడుతున్నాను, నీకు ఎంతమంది పిల్లలు, నువ్వేం కడుతున్నావు అన్నాడు. ఆయన దగ్గర పనిచేసేవాడు. సార్ నాకు 9 మంది సార్ అన్నాడు. మరి వాళ్ళకి ఏమన్నా బిల్డింగ్ కట్టావా, కడుతున్నావా, ప్లాన్ ఉందా అన్నాడు. సార్ అంత కష్టపడవలసిన అవసరం మాకేం లేదు సార్. అదేంటి, మీరు కట్టే బిల్డింగ్ మా కోసమే కదా సార్ అన్నాడు. ఈయనకి అర్థం కాలేదు. రావలపిండిలో సేట్లు ఉన్నారా, ఉన్నారు. కరాచీలో ఉన్నారా, ఉన్నారు. లాహోర్లో మీరు కడుతున్నారు, రావలపిండిలో వాళ్ళు కడుతున్నారు, కరాచీలో వాళ్ళు కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నీ మావే త్వరలో. నిజం అయిందిగా మాట. 27కి 47కి ఎంత దూరం, 20 ఏళ్ళేగా. 1927 తర్వాత 37 తర్వాత 47, 47 తర్వాత సేట్ చమన్లాల్ లేడుగా, సేట్ రామ్లాల్ లేడుగా. ఎవరున్నారు? నువ్వు బయ్యా అన్నావు కదా, కుయ్యా, వాళ్ళు ఉన్నారా. రేపు నీ కూతురికి వాడే మొగుడు, నీకు యముడు కూడా. కాబట్టి ఎవరైనా దరిద్రులుంటే ఖమ్మం రెడీగా ఉంది, విజయవాడ కూడా రెడీగా ఉంది. వాడికి అర్థమైంది ఎంత బాగా నవ్వుతున్నాడు. ఏం పేరు, గణేషేనా? దాన్ని అది నవ్వుకో మాల. ఎందుకు నవ్వే ఉన్నాను ఒకసారి మైక్లో చెప్పినాను. మనకి వర్షాలు పడి ఇది ఉంది కదా సార్, ఎక్కడ తోసేస్తున్నాయి, ఏమన్నా అర్థమైందా? అతివృష్టి కారణంగా వర్షాలు పడి వరదలు వచ్చి పర్లే వాడు బాగా చెప్పిలే, వీళ్ళకి అర్థం కావాలి. కాదండి, ఇన్ని వానలు ఇన్ని వరదలు వచ్చి మంచి ఫ్లో మీద ఉంది. రాత్రి కూడా మేము విజయవాడ రైలు ఎక్కి అలా కృష్ణమ్మ రై రై రైమని పొంగుతుంటే అలాగే వచ్చాం దండం పెట్టుకుని. మనం సింహంతో పోలుస్తారా? సింహంలో జీవించాలంటారా? ఎందుకని? సింహం గడ్డి తిందో తెలుసా మీకు? తినరా? తిందగా. అలాగని ఎవరో తెచ్చిపెడితే కూడా తిందో, అది వేటాడి తింటుంది. దాని స్వభావం అది, దాని స్వభావం. సింహంలా జీవించడం అంటే స్వాభిమానంతో జీవించడం, స్వాభిమానంతో జీవించడం. స్వాభిమానం లేకపోతే మన జాతి ఉండదు. ఇంత నష్టం జరిగింది, కోట్ల మంది మన తల్లుల్ని కోల్పోయామే, కోట్ల కొద్ది గోమాతలను కోల్పోయామే, వందల వేల దేవాలయాలు కోల్పోయామే. కాశీలో అక్కడ శివుడు ఉంటాడు, అక్కర్లేనిది ఏదో ఉంటుంది. మనకేం కర్మ ఇది? ఎక్కడైనా హిందువులు ఎవరిదైనా ఆక్రమించారా? వాడెవడో వీపీ అంటే తెలుసు కదండి. ఎవరండి తెలుసు అన్నది? దాన్ని నువ్వేనా? ఇంకో దండ ఏను కానీ చెప్పు. అబ్బా, లవ్ యూ నాన్న. ఎక్కడున్నాడో తెలదగా. బాలభద్రపురం అని అక్కడ ఉన్నాడు. అది ఎక్కడుంది? మన్నపేట దగ్గర. అది ఎక్కడుంది? రాజమండ్రి దగ్గర. ఈ విపి రెడ్డి అంటాడు మతోన్మాదులు అంటాడు. సో మతోన్మాద ఈ పదం ఎవరు వాడచ్చు? ఎవరు పేటెంట్ హక్కు ఎవరికి ఉంది? కేవలం ఎడారి 1కి ఎడారి 2కి, ఎడారి మతం వాళ్ళకి ఉంది హక్కు. మతోన్మాద అనే పదానికి సూటబుల్ పర్సనాలిటీస్ వాళ్ళే. ఎందుకని? ఇక్కడ నాకు తెలియని ఓ వ్యక్తిని పిలుస్తాను, ఇలా ఎవరు మీరు, ఇందులో ఏదో 2-3 తప్ప నాకు ఎవరు తెలియదుగా. ఆ టీషర్ట్ అబ్బాయి ఇలా రా. నువ్వేనే దా. ఏం పేరు నీ పేరు? పవన్. దా ఇక్కడ నుంచో. ఇప్పుడు నీకు ఏ దేవుడు అంటే ఇష్టం? ఓకే ఓకే. ఇంకెవరినో అడిగామనుకోండి రాముడు, ఇంకా ఎవరినో అడిగితే కృష్ణుడు, అమ్మవారు, శివుడు, ఎవరెవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. మనం అందరం ఇక్కడ ఉండే మనం అందరం చెప్పగలిగే మాట ఏంటంటే, నేను నమ్మిన కృష్ణుడిని, నేను నమ్మిన రాముడిని, శివుణ్ణి, అమ్మవారిని,
ఇతరులు పూజించకపోయినా నమ్మకపోయినా పర్వాలేదు. చెప్పగలమా లేదా? ఎవరిష్టం వాళ్ళది. చెప్పగలమా లేదా? చెప్పగలమన్న వాళ్ళు చేయొద్దండి కృష్ణతో సహా కదా. వెన్నెలా అది తీసుకుని వెళ్ళమ్మా, ఏకాదశి పేపర్ అదిను. ఓకే. శివశంకర్ కనపట్టలేదు, ఫోన్ మాట్లాడద్దు. ఫోన్ మాట్లాడితే 2 ఫోన్లు వస్తాయి అంటే నేలకేసి కొడతానని. చెప్పిన పని చేయాలి, అక్కడే కూర్చోవాలి, కదలకూడదు. ఇప్పుడు ఇంతమంది మనం ఏం చెప్పాం? మనం నమ్మింది ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, అది వాళ్ళ ఇష్టం అని చెప్పగలిగాం కదా. ఈ ఒక్క మాట మసీదులోంచి, ఈ ఒక్క మాట చర్చిలో నుంచి వస్తే ఈ భూమండలం ప్రశాంతంగా ఉంటుంది. అవునా? కాబట్టి ఈ భూమండలాన్ని ప్రశాంతంగా ఉంచే పరిష్కారం నేను చెప్తున్నా. మొన్న ఓ గొర్రె లైవ్లో ఉండగా ఫోన్ చేశా. ఫోన్ చేసి ఇదే మాట, నేను నమ్మిన రాముడిని కృష్ణుడిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదని నేను చెప్తున్నాను. నువ్వు నమ్మిన ఎండిపోయిన శవాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్లేదా అన్న. నమ్మాల్సిందేగా. దీన్ని మతోన్మాదము అంటారు. కాబట్టి అన్ని మతాలు సమానం అనే దరిద్రులు కొంచెం బుద్ధితో ఆలోచించండి కొనేటప్పుడు తినేటప్పుడు. అర్థమైందా? ఎక్కడైనా భూమండలంలో గుడిని కూల్చి కట్టిన మసీదు ఉంటుంది, కానీ మసీదుని కూల్చి కట్టిన గుడి ఉంటుందా? ఎక్కడైనా మన స్థలాలు కబ్జా చేసి కట్టినటువంటి మసీదులు చర్చిలు ఉంటాయి, కానీ వాళ్ళకి కబ్జా చేసి కట్టిన గుళ్ళు ఉంటాయా? మరి ఎవరో దేనికి సూటబుళ్ళు మీరు చెప్పండి కదా. మతోన్మాద అనేదానికి సూటబుళ్ళు వాళ్ళు పేటెంటెడ్ సెంటిపల్స్. కాబట్టి ఏవీపీ గాడు హిందువులను అనడానికి సరిపోడు, హిందువులు క్వశ్చన్ చేయడానికి కూడా సరిపోడు. ఏంది గుళ్ళో లింగాన్ని పూజ చేస్తున్నాం, అది నా ఇష్టం. ఏంది ఈ పూలమాలలో తులసిమాలలో వేసి వెంకటేశ్వరం పూజ చేస్తున్నాం, మా ఇష్టం. ఇంత పసుపు ముద్ద పెట్టి కుంకుమ పెట్టి తెలంగాణలో బతుకమ్మ ఆడతారు. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. ఇంత పసుపు ముద్ద చాలు. ఇంత పసుపు ముద్ద మన గౌరమ్మ. మన భక్తి అటువంటిది. వాళ్ళు రక్తం లేకపోతే పండగ చేసుకోలేరు. వాళ్ళు ఓ జీవిని హింసించకపోతే పండగ చేసుకోలేరు, అది ఏ పండగ అయినా. కాబట్టి భూమి మీద హిందువుల్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికి హక్కు లేదు. భూమి మీద హిందువుల దగ్గర ప్రశ్నించడానికి ఎవరికి హక్కు లేదు. హిందువుల్ని కామెంట్ చేసే హక్కు, హిందువుల్ని క్వశ్చన్ చేసే హక్కు ఎవ్వరికీ లేదు. ఎందుకని? హిందువులు ఎవరిని బెదిరించరు కాబట్టి. మనకి తెలుసు రోజు మైకుల్లో బెదిరిస్తారని. మీ నాన్న మంచోడు, వాళ్ళ నాన్న కూడా మంచోడు, వాళ్ళ నాన్న కూడా మంచోడు. అది మానేసి మైకులో ఈ కలికిరి మొత్తానికి మా నాన్న ఒక్కడే మగాడు అంటే మిగిలిన నాన్న మాడగాళ్ళు ఎందురా? మా దేవుడు ఒక్కడే దేవుడు, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు అంటే అది మాడా మతం, అది తేడా మతం. కాబట్టి మనం అందరం కూడా ఈ భూమండలం బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి లోకంలో జనులందరూ ఏం పీకలేమా? క్లియర్గా లేదు, పర్లేదా? ఓకే. ఈ భూమండలం బాగుండాలని కోరుకుంటాం కాబట్టి అందరూ ఒక్కసారి ఇలా చేయిబెట్టి చెప్పండి. అజ్ఞానమతములు నశించుగాక, క్రూరమతములు నశించుగాక, మూర్ఖమతములు నశించుగాక, పాషండమతములు నశించుగాక, ఎడారి మతములు నశించుగాక, బెదిరించు మతములు నశించుగాక,
గోహత్య చేయి మతములు నశించుగాక, కబ్జా మతములు నశించుగాక, అసూయా మతములు నశించుగాక, సనాతన ధర్మము వర్ధిల్లుగాక. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నీకు అర్థమైందా? కాళ్ళకి పసుపు రాస్తారు. ఈ శ్రావణ మాసంలో ఇంకా ఈ పేరంటాలకు వెళ్తారు కదా, కాళ్ళకి పసుపు ఎందుకు రాయాలి? ఈ మాసంలో ఎందుకు రాయాలి? వానర కాలం కాబట్టి. వానర కాలం తడిలో తిరిగితే ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటీబయాటిక్. ఆవిడ చాలా రిచ్, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పేదరాలు, కానీ ఆవిడని కుర్చీలోనో పీట మీద కూర్చోబెట్టి ఆ వదిన అని కాళ్ళకి రాస్తుంది. ముఖానికి పసుపు, కాళ్ళకి పసుపు, గుమ్మానికి పసుపు, వంటలో పసుపు. ఈ సంస్కృతి ఎవరిది, ఎక్కడిది? మనదే. పశువులకు తెలుసా పసుపు గురించి? అక్క చెప్పుద్ది, పసుపు యాంటీబయాటిక్. మరి మాకు తెలడం షూర్. చక్కని నమ్మిన అక్కలో ఇలాంటి ఒక్క పలుకులు మాటలన్నీ మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ ధర్మం శాశ్వతం, ఈ భూమి శాశ్వతం, ఈ సంప్రదాయం సంస్కృతి శాశ్వతం. ఏమంటే తిరుమల వెళ్తాము, తిరుమలలో ఆ దర్శనం ఒక్క నిమిషమైనా చేస్తామా? 1 మినిట్ కూడా ఉండదు. దానికోసం ఎంత సంబరపడిపోతామో కదా. ఇంకా మనం అంటే ఏదో 2-3 గంటలు, మేమంటే గంటలో. నేను బుల్లెట్ వేసుకుని వెళ్ళిపోతాను. మరి ఎక్కడి నుంచో రావాలి కదండి. వైజాగ్ వాళ్ళు, శ్రీకాకుళం వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, ఇంకా ఎక్కడో ఢిల్లీ వాళ్ళు, ఎక్కడో ఆస్ట్రేలియా, అమెరికా. పొద్దున్న దిగి తెల్లవారుజాము 5 కూడా అవ్వలేదు, ఇంటికి వచ్చి స్నానం చేసేసరికి 5 అవ్వలేదు. అలా ఆటోలోంచి కొండను చూస్తుంటే నాకేం గుర్తొచ్చింది? ఘంటసాల గారి పాట. ఏంటది? కొండలపైనే తొండమానుడు ఆలయమొకటి కట్టించెనయ. తొండమానుడు ఎవరు? తొండమానుడు ఎవరు? తొండమానుడు వెంకటేశ్వర వాళ్ళ పినమాంగారు. వెంకటేశ్వర వాళ్ళ మామగారు ఎవరు? ఆకాశరాజు. ఆకాశరాజు గారు తమ్ముడు. మనం తిరుపతి నుంచి కాళహస్తి వెళ్తుంటే తొండమనాడు అని ప్లేస్ వస్తుంది. అక్కడ వెంకటేశ్వర కూర్చుని ఉంటారు. ఎందుకని అంటే ఈ తొండమానుడు చాలా పెద్దోడైపోయి కొండకి రాలేకపోతుంటే స్వామివారి కిందకు వచ్చారు. ఈ దరిద్రపు ఎడారి మతాల వాళ్ళు అంటారు, దేవుడికి భార్య ఉండదు, దేవుడికి పిల్లలు ఉండరు అని చెప్తారు. అందుకని వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఉండదు. మీకు అర్థమైందా? నేను ఇందాక ఒక పుస్తకం గురించి చెప్పానే, పుస్తకం పేరేంటి? గృహస్థాశ్రమంలో. అబ్బా, వెన్నెల బలి గుర్తు పెట్టుకుంది. గీత బిగి హ్యాండ్ వెన్నెల. పుస్తకం పేరు మళ్ళీసారి చెప్తాను. గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి చెప్పండి. ఆ పుస్తకం పైన ఏముంటుందంటే శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ వాహనాలతో ఉంటారు. లోపల రుద్రోమండధరో అని ఒక శ్లోకం ఉంటుంది అద్భుతంగా. ఏమిటదంటే అమ్మవారి వాహనం ఏమిటి? సింహం. శివుడి వాహనం, గణపతి వాహనం, మరి సుబ్రహ్మణ్య స్వామి వాహనం శివుడి మెల్ల ఎవరంటారు? శివుడి మెల్లో పాము ఉంటుంది. ఆదిశేషుడు విష్ణువు వాహనం. పాము అని చెప్తే సరిపోతుంది.
ఈ పాము ఎవరిని తినాలనుకుంటుంది? ఎలకని. నెమలు ఎవరిని తినాలనుకుంటుంది? పాము. సింహం ఎవరిని తినాలనుకుంటుంది? ఎద్దుని. అంటే సింహానికి ఎద్దుకి పడదు, పావుకి నెమలికి పడదు, పావుకి ఎలక్కి పడదు. అంటే ఒకరికొకరికి పడదు, కానీ కలిసి ఉన్నారు. అది నేర్చుకోవాలి శివ పరివారంలో. శివుణ్ణి చూసి నేర్చుకోవాల్సింది, శివుడి కుటుంబాన్ని చూసి నేర్చుకోవాల్సింది అది. వీడి పేరు వీరాంజనేయుల, వాడి పేరు రామాంజనేయుల, వాడో పార్టీయా వీడో పార్టీయా, వాడిని వీడిని వాడు తిడతాడా? సిగ్గులే. పనికి మాల తొక్కలో పార్టీలు పుట్టి మొన్న. మరి ధర్మం ఎప్పుడుది? వాడిని వీడు తిట్టుకోవడం, వీడిని వాడు తిట్టుకోవడమా? ధర్మం కోసం ఎవడు రాడా? మొన్న అక్కడ తెలంగాణలో ఆడెవడో పనికిమాల ఎమ్మెల్యే, వాడిని పిలవలేదని అక్కడ స్వామివారి ధ్వజస్తంభ ప్రతిష్ట వాడు ధ్వంసం చేసి ఆపేశాడు. దరిద్రుడు. మసీద్కి వెళ్ళి చేయగలడా? చర్చికి వెళ్ళి చేయగలడా? రాజకీయ నాయకులు పెత్తనం ఏంటి గొల్ల మీద? పనికిమాల యాదవలో ఏమన్నాను? గొల్ల మీద పెత్తనం చేసేవాడు ఎవడైనా పనికిమాల యాదవే. గుడికి ఏం చేయాలి? సేవ చెయ్యాలి. ఏం చేయాలి? పెత్తనం చేయకూడదు. అర్థమైందా? ఆడు పనోడు. ఇంగ్లీష్లో చెప్పనా? ఇంగ్లీష్లో చెప్పనా? వాళ్ళు ఈఓ అయినా, చైర్మన్ అయినా, ఎంప్లాయ్ అయినా, సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, దే ఆర్ ఆల్ అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ దే ఆర్ ఆల్ సర్వెంట్స్. ఓ పాట ఉంది ఘంటసాల గారిది. ఏంటిది? కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం తలపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. కాబట్టి గుడి దగ్గర ఎవడో పెత్తనం చేయకూడదు. మీరు ఎప్పుడు ఏ దేవస్థానానికి వెళ్ళినా, ఎవడు మిస్బిహేవ్ చేసినా, మీరు దండం పెట్టుకోపోయినా పర్లేదు, వాడికి పిండం పెట్టి వచ్చాయి, వాడిని సెట్ చేసి వచ్చాయి. మీరు మీ పాటికి దండం పెట్టుకుని వచ్చేస్తే వాడు రేపు ఎల్లుండా ఇంకా ఎంతోమంది మీద వాడి యొక్క అఘాయిత్యాన్ని చేస్తాను. అర్థమైందా? వాడు పనోడు అనే విషయం వాడు గుర్తు చేయాలి మనం. అందుకని ఇంగ్లీష్లో ఏం చెప్తా అంటే, వీఆర్ ద ఓనర్స్, వీఆర్ ద డోనర్స్, దే ఆర్ క్లీనర్స్, దే మస్ట్ హ్యావ్ మేనర్స్. కొంచెం సరి చేయండి, వరస్ట్గా ఉంది.